హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది, ఊటీ, కున్నూర్, కొడైకెనాల్, కోయంబత్తూర్ ట్రిప్ వ్లాగ్ అనమాట. ఇది మేము స్టార్ట్ అయ్యాము 24 అవర్స్ జర్నీ. మార్నింగ్ 8కి ఎక్కితే పక్క రోజు మళ్ళీ 8 or 10కి దిగుతాం అనమాట. సో ఫుల్ ట్రైన్ జర్నీ అనమాట. సో వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీ చాలా గేమ్స్ ఆడుకొని మేమైతే వెళ్ళిపోయాము. సో ఫస్ట్ వచ్చేసి మేము కోయంబత్తూర్లో రీచ్ అవుతాం అనమాట. సో అక్కడ కొన్ని రీల్స్, కొన్ని గేమ్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మేమైతే కోయంబత్తూర్ రీచ్ అయిపోయాము. వీ హ్యావ్ రీచ్డ్ కోయంబత్తూర్ అండ్ ఇప్పుడు ఊటీ వెళ్తున్నాం గైస్. కోయంబత్తూర్లో దిగ్గానే చాలా అంటే చాలా వేడిగా అనిపించింది. మా క్యాబ్ అతను అయితే వచ్చేసారు. అనుకున్న వాళ్ళు ఒకరు, వచ్చిన వాళ్ళు ఒకరు అనమాట. సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. సో అంత ట్రైన్ జర్నీ తర్వాత మంచి కార్లో కొంచెం మంచి గాలి వచ్చిందనమాట. సో మేమైతే ఇక్కడ మధ్య మధ్యలో లొకేషన్స్ అన్నీ చూస్తున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి కోయంబత్తూర్లో లొకేషన్స్. అన్ని లొకేషన్స్ కూడా చూపిస్తాను మీకు. దిగాము, లొకేషన్ అంటే కొద్దిగా ఇంచుమించు మన అరకులాగే ఉంది. బట్ సో మేమైతే ఇక్కడ ట్రావెల్స్ ఇది బుక్ చేసుకున్నాము, దీంట్లో వెళ్తున్నాం. బట్ డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. సో అది భయం వేస్తుంది మాకు. ఓకేనా బై గైస్. ఇక్కడ లొకేషన్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ మేము ఊటీకి స్టార్ట్ అవుతున్నాం. చాలా టైం అయిపోతుంది అండ్ ఇక్కడ చలి అయితే అంత లేదు. సో మొత్తం నా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే సేమ్ మనకి అరకు లాగే అనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకి ఇక్కడ కొండలు చాలా పైకి ఉన్నాయన్నమాట. అదొకటి చాలా బాగుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు ఊటీ వెళ్తున్నాం అనమాట. సో కోయంబత్తూర్ నుంచి మ్యాక్స్ 2 hours 3 hours పడుతుంది ఊటీ వెళ్ళడానికి మనకి. సో మేమైతే ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. మధ్యలో లొకేషన్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా, అంటే ఇక్కడ వీడియోలో ఎలాగో మాకు తెలియదు కానీ రియల్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. హౌసెస్ కానీ అవి కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. సో అందుకని మొత్తం అంతా క్యాప్చర్ చేసాం. ఏ లొకేషన్ బాగున్నా అక్కడ వెంటనే ఆపేమని చెప్తున్నాం. ఊటీలో దిగ్గానే మేమైతే ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అంటే వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. సో మేమైతే ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నారు. సో చూద్దాం అక్కడ ఏముంటుంది ఏంటా అనేది. చాలా అయితే బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది అనమాట మెల్లిగా. ఇప్పుడే మేము చాక్లెట్ మ్యూజియంకి వచ్చాం. చాలా చాలా ఉంది గైస్. ఓకే, సో ఇక్కడ ఫొటోస్ ఆల్రెడీ తీసుకుంటున్నారు. మీకు నేను ఇదంతా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ బయటన అయితే మనకి క్యారెట్స్, కీరా, ఇంకా మామిడికాయలు ఉన్నాయండి బాబు. ఆ చలికి కారం కారంగా తింటే సూపర్ ఉన్నాయి. 50 రూపీస్ ప్యాకెట్లో చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చారు. టేస్ట్ కూడా అమేజింగ్ ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా క్యారెట్, కీరా, మామిడికాయ అయితే మ్యాండేటరీగా ఉంది. పదండి చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతాం. అటు పైకి వ్యూ ఇదేనండి చాలా అంటే. అలాగే ఇచ్చి ఓకే. This is the scenery guys. ఇప్పుడే టీ ఫ్యాక్టరీలోకి వచ్చాము. ఇక్కడ చాక్లెట్స్ కూడా ఎలాగ చేస్తారు ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అంటే ఫ్యాక్టరీ మొత్తం. సో మీకు ఫస్ట్ మీకు ఇలాంటి ట్యాగ్ ఇస్తారు.
ఇలా వచ్చేసాక ది వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉందండి. చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ తప్ప మిషన్స్ అవన్నీ ఉన్నాయి. నాకైతే పెద్దగా అనిపించలేదు, బట్ వ్యూ కోసం అయితే తప్పకుండా వెళ్ళొచ్చు. 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు. అక్కడ మనకి టీ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట. ఇక్కడైతే అన్ని చాక్లెట్స్ ఉన్నాయి, బట్ మీకు అడుగడుగున చాక్లెట్ షాప్స్ ఉంటాయి. సో ఇక్కడైతే కనుక్కోవద్దు, ఇక్కడ రేట్స్ ఎక్కువ చెప్తున్నారు. మనకి బయట పోలిస్తే ఇక్కడ రేట్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు. అండ్ టేస్టింగ్ కూడా ఇవ్వట్లేదు. మీరు బయట ఎక్కడ చూసినా చాక్లెట్స్ కనిపిస్తాయి, సేమ్ చాక్లెట్స్ మీరు అక్కడ కొనుక్కోవచ్చు. ఊటీలో సెకండ్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఈగల్ స్టేర్ ఊటీ అండ్ లొకేషన్కి వచ్చాం. ఇక్కడైతే మనకి రోప్ వే, సైక్లింగ్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ అవైలబుల్గా ఉంటాయి. టికెట్ ప్రైజెస్ కూడా 600,000 అలా ఉన్నాయన్నమాట. రోప్వే అయితే అక్క వాళ్ళు చేశారు, నేనైతే డేర్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి ఒక బొటానికల్ గార్డెన్ అనమాట. ఇక్కడ కూడా బాగుంది. చలి అయితే విపరీతంగా పెరిగిపోయింది, అందుకే నేను హెడ్ మాస్క్ అవన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడే మేము బొటానికల్ గార్డెన్కి వచ్చాం. ఇక్కడ జనాలు చూడండి, మన ఊరికి ఇక్కడ ఏదో అమ్ముతున్నారు. ఎవర్రా మీరంతా బొటానికల్ గార్డెన్లో అయితే జస్ట్ ఎలా ఉందంటే మన ఉడా పార్క్లో ఉంది, వైజాగ్ ఉడా పార్క్ లాగా. మేమైతే లోపలికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళినప్పటికీ చాలా టైం అయిపోయింది, బేగా డార్క్ అయిపోయింది. మేము అక్కడ కొన్ని రీల్స్, ఫొటోస్ అవి తీసుకున్నాం స్టార్టింగ్లోనే. లోపలికి వెళ్ళే టైం కూడా మేము అంటే లేదనమాట, క్లోజ్ చేసేసారు బేగా. సో ఇంకా అందుకనే స్టార్టింగ్లోనే మేము అక్కడ చిన్న పార్క్ లాగా ఉంటే అక్కడే ఎంజాయ్ చేసాం. బీభత్సంగా ఉంది చలి, అంటే చలి ఎండ లేదు. ఆ చలిలో ఈ వేడి వేడి మ్యాగీ, బయటనైతే చాలా స్టాల్స్ ఉన్నాయి మ్యాగీ, ఇంకా చాలా అంటే చాలా స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాని తర్వాత మేమైతే స్ట్రీట్ షాపింగ్కి వెళ్దామని చెప్పి కొన్ని మాస్క్స్ అవన్నీ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. రేట్స్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి. చిన్న మాస్క్ కూడా మనకి 300, 400 చెప్తున్నారు. వర్త్ కాదు అనిపించింది నాకు నిజంగా అయితే. సో హెయిర్ అయితే ఫుల్గా ఫ్రీజ్ అయిపోయింది. క్యాప్స్ కొన్ని మంది తెచ్చుకోలేదు, తీసుకోవడానికి వచ్చారు. బట్ కొన్ని ప్లేసెస్లో అయితే రేట్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇలాంటి క్యాప్ నేను ఇది మన వైజాగ్లో 80 రూపీస్కి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి 400 చెప్తున్నారు కొన్ని ప్లేసెస్లో. సో వర్త్ అసలు కాదు. ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. బాయ్ గైస్. స్ట్రీట్ షాపింగ్ అయితే ఎలా ఉంటుంది అనమాట. ఇది పేరు కరెక్ట్గా తెలియకపోవచ్చు, చెర్లింగ్ మార్కెట్. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడు నేను వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఊటీ వ్లాగ్ అయితే మీకు మొత్తం వస్తుంది. ఎక్కువ తీయలేదు ఎందుకంటే గ్లౌజెస్ ఉన్నాయి కానీ తెచ్చుకోలేదు, అంత చలి లేదేమో అని చెప్పి. బట్ చలి విపరీతంగా ఉంది కదా లిటరలీ. సో చలి లేదు, ఎండగా ఉందని అనుకున్న వాళ్ళకి ఇది మిస్టేక్ అయినా చెప్పచ్చు. చాలా చల్లగా ఉంది అండ్ చాలా అంటే చాలా, మరి నేను నోట్లో మాట కూడా రావట్లేదు. ఇంకా వ్లాగ్ కూడా నేను చేయలేను. ఇప్పుడు మేము తినేసి వెళ్ళిపోతాము. వీలుంటే అది కూడా చిన్న క్యాప్చర్ చేస్తాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. అరేబియన్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే 2 వర్స్ట్ అండి. ఇది డే 2 చూసేయండి. ఊటీలో మేము కొడైకెనాల్కి స్టార్ట్ అయ్యాము. డే 2 ఇది వచ్చేసి మేము ఊటీ నుంచి, ఊటీలో ఒక ప్లేస్ ఉంది మార్నింగ్, అది కవర్ చేసుకొని తర్వాత మేము కున్నూర్, కొడైకెనాల్ అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట విత్ లగేజెస్. సో ఇప్పుడైతే మేము దొడబెట్ట పీక్కి వెళ్తున్నాము. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా చూపిస్తాను. మంచిగా కార్లో చిల్ అవుతూ సాంగ్స్ పెట్టుకొని ఇంకా ఫుల్గా బుద్ధి వచ్చింది కాబట్టి గ్లౌజెస్ అవన్నీ వేసుకొని వెళ్తున్నాం అనమాట. చూసారా ఎంత ఎండగా ఉందో. టైం అరౌండ్ మనకి 8 అవుతుంది అనమాట అప్పుడు. సో ఇది క్రిస్మస్ డే అనమాట, December 25th అనమాట ఇది మనకి. సో రూట్ అంతా మనకి ఫుల్ ఆఫ్ గ్రీనరీ, పైనరీ ట్రీస్ అవన్నీ కూడా మనకి బాగా కనిపిస్తాయి. బట్ ఎండ వేడి 2 ఉన్నాయండి. అదే ఉంది ఇదే ఉంది అని లేదు. బట్ మీరు క్లైమేట్కి అనుకూలంగా చూసుకొని అన్ని టాబ్లెట్స్ అవన్నీ తీసుకొని వెళ్తే చాలా బెస్ట్. వెల్కమ్ టు
ఊటీలో లాస్ట్ లొకేషన్ దూడబెట్ట పీక్ అయితే వచ్చేసాము. అంటే ఎన్ రూట్ టు కొన్నూరు వెళ్ళే దారిలోనమాట. సో ఇది కూడా కవర్ చేసేస్తే మొత్తం అన్ని ప్లేసెస్ 4 ప్లేసెస్ మేము కవర్ చేసినట్టు అవుతుంది. సో ఇదైతే మనకి లోపల చాలా మంచి వ్యూ ఉంది. ఇక్కడైతే మనకి చాలా మ్యాగ్నెట్స్, కీ చైన్స్, ఇంకా ఇలాంటివి వేడి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. హ్యాట్స్ కానీ ఇంకా వింటర్కి సంబంధించిన కలెక్షన్ అన్నీ కూడా ఉన్నదన్నమాట. ఆఫ్టర్ చాలా పైకి నడిచాక మనకైతే ఇలా లొకేషన్ కనిపిస్తుంది. మొత్తం ఎండగా ఉంది ఏంటో అనుకున్నాం, బట్ చల్లగా కూడా ఉంది అనమాట. చెప్పాను కదా 2 మోడరేట్ క్లైమేట్స్ ఉన్నాయి. సో లొకేషన్ చూడండి, ఆ మబ్బులు బాబోయ్ నాకైతే కళ్ళు చెదిరిపోయి నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. ఇదైతే ప్లేస్ మస్ట్ విజిట్ అనమాట. ఎందుకంటే మీరు మంచిగా ఫొటోస్, వీడియోస్ అవన్నీ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకొద్ది పైకి కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకోవచ్చు. సో జస్ట్ ఇప్పుడే దూడబెట్ట పీక్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇదిగో వెనకాతలు ఇది వస్తుంది చూడండి. సో ఈరోజు సో నిఖిత ఇవన్నీ చూస్తుంది. 100 అంట. ఇక్కడ అన్నీ కొద్ది కాస్ట్లీ ఉన్నాయి, కాకపోతే కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు అవర్స్. ఇప్పుడైతే మేము టిఫిన్ తినడానికి వెళ్తున్నాము. మీకు పక్కా ఇంగ్లీష్, హిందీ ఆర్ తమిళ్ అయినా వచ్చి ఉండాలి, అప్పుడే మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడే మేము వచ్చి తినడానికి వచ్చాము. ఊటీ ట్రిప్ అయిపోయింది, మేము ఇప్పుడు కొడైకెనాల్ వెళ్తున్నాము. సో అయితే అవుతుంది. సారీ ఇందాక లగేజ్ ఎక్కించలేదు, నేను ఎక్కించమనుకున్న క్లిప్పింగ్లో. సో మళ్ళీ ఇది అయిపోయాక టిఫిన్ చేసి మేము రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని ఇప్పుడైతే మేము కొన్నూరు స్టార్ట్ అయ్యాం. కొన్నూరులో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపారు. ఇదైతే బాగుంది, అరకు వ్యూ పాయింట్లో అనిపించింది. మంచిగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు, నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మేము టీ గార్డెన్కి వెళ్తున్నాం. ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో రీచ్ అయిపోయాం, మీరు కూడా వచ్చేసేయండి. కున్నూరులో ఉన్న టీ గార్డెన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఫ్రీ అనమాట. గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కావాలనుకుంటే అక్కడ మనకి డ్రెస్ వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. 200 అనమాట. డ్రెస్కి ఒక ఫోటో ఇస్తారు, 2 ఫొటోస్ తీస్తారు. సెలెక్ట్ చేసుకొని ఒక ఫోటో తీసుకోవాలి. సో ఇదైతే చాలా బాగుంది, చాలా చల్లగా, అంటే లైక్ డ్రీమ్ ప్లేస్లో అనిపించింది అనమాట. నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడికి వెళ్ళాక అయితే నేనైతే ఈ గెటప్లో ఎలా ఉన్నానో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. కున్నూరులో సెకండ్ లొకేషన్ డాల్ఫిన్ నోస్. ఇదైతే వర్తి కాదు, ఇక్కడ వరకు ఓకే, లోపల 30 రూపీస్ ఇచ్చి వెళ్ళాలన్నమాట. సో మేమైతే వెళ్ళలేదు, మాకైతే నచ్చలేదు ప్లేస్ నిజంగా చెప్పాలంటే. ఇక్కడ మ్యాగీ అయితే చాలా నచ్చింది, లోపలికి వచ్చి మ్యాగీ తిన్నట్టు అనిపించింది. 6 అవర్స్ జర్నీ తర్వాత మనం కొడైకెనాల్లో కలుసుకుందాం. We are at Kodaikanal and this is the balcony view. I just want to see the morning view, so I'm capturing the night view with full of fog. I'm not able to speak also. మేమైతే కొడైకెనాల్ రీచ్ అయిపోయాము. ఇక్కడ బయట వ్యూ బాగుంది, కానీ లోపల రూమ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు లిటరలీ. అండ్ బయట డోర్ ఓపెన్ చేయగానే గ్రీనరీ వచ్చి కిందన అవన్నీ చాలా అంటే చాలా డ్రీమీ ప్లేస్లో అనిపించింది నాకు. మేమైతే కొడైకెనాల్లో ఒక హౌస్లో తీసుకున్నాము. సో అక్కడైతే మాకు ఇలా హాల్ వచ్చింది, ఇక్కడ ఒక సోఫా అండ్ ఇక్కడ ఒక టీవీ వచ్చింది. అదే కాకుండా మాకు ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడ ఒక వాష్రూమ్, బాల్కనీ లేదు. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ బాల్కనీ చూపిస్తాను. చాలా లాంగ్ బాల్కనీ. వావ్, ఇప్పుడే కొడైకెనాల్లో ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చాము, లేక్ అనమాట. సో ఇక్కడ నడడానికి మాత్రం చాలా ఎక్కువ స్పేస్, ఎక్కువసేపు నడాలి, కొద్దిగా చిరాకు వస్తుంది చెప్పాలంటే. సో బోట్ రైడ్ ఎక్కాక చూపిస్తాను నేను. బాయ్.
యాక్చువల్గా ఇక్కడ నడవసరం లేదు, కార్తో వచ్చేయచ్చు. సో మాకు తెలియక కాసేపు నడిచేసాము. సో తర్వాత బోట్ రైడ్ ఎక్కామన్నమాట. సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. లెట్స్ గో టు గునా కేవ్స్. మేమైతే అందరి ఫేవరెట్ మన ఫేవరెట్ గునా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే అండ్ మంచు చూసారా ఎలా ఉందో, మనిషే కనిపించట్లేదు. ఇక్కడ బిట్వీన్లో ఒక వ్యూ పాయింట్ ఉందంటే అక్కడ ఆగామన్నమాట. చాలా అంటే చాలా ఫాగీగా చల్లగా ఉంది గాయస్. ఇది చాలా పైకి ఎక్కాక ఒక వ్యూ కనిపించింది, బాగుంది. ఇక్కడ 2-3 ఫొటోస్ తీసుకున్నాము. అనుకుంటే గున్నా కేవ్స్ కింద రాటా అనిపించాలి. గునా కేవ్స్కి వెళ్ళడానికి ఒకటే రూట్ గైస్. ఆ వెహికల్ కదిలితే కానీ మనం వెళ్ళలేము. బట్ మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పచ్చు. డెవిల్స్ కిచెన్ అని పేరు ఎందుకు పెట్టారో కానీ నిజంగా డెవిల్స్ కిచెన్ లాగే అనిపించింది. మస్ట్ విజిట్ ప్లేస్ కొడైకెనాల్లో ఈ ప్లేస్ తప్ప ఇంకే ప్లేస్ బాగాలేదనే చెప్పచ్చు. కొడైకెనాల్లో అయితే మస్ట్ విజిట్ అయితే గునా కేవ్స్ మాత్రమే. మీరైతే తప్పకుండా కొడైకెనాల్ ఒకవేళ ప్లాన్ చేసుకుంటే గునా కేవ్స్ అయితే విజిట్ చేయండి. ఇది మామూలు ప్రేమ కాదు. గాయస్ గునా కేవ్స్ అనేది సపరేట్ వైబే ఇచ్చింది ఈ ట్రిప్లో మాకు. నిజంగా చాలా బాగుందన్నమాట. నాకైతే మంజుమల్ బాయ్ సినిమా అంతా రిప్లై అయిపోయింది ఒకేసారి బుర్రలోని. చాలా మంది అక్కడ మంజుమల్ బాయ్స్ ఎలా రెడీ అయ్యారో అలాంటి గెటప్ వేసుకొని కూర్చొని సుభాషు అని అరుస్తున్నారు. బట్ ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఫేస్ చేసాం మేము. అదేంటో నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తాను. ఇక్కడ కాకుండా ఇది జస్ట్ ట్రిప్ వ్లాగ్, ఎంజాయ్ చేద్దాం మనం. సో ఇక్కడికి మరి రావడానికి రాసిపెట్టి ఉండాలి అన్నట్టు అనిపించింది నాకు. కొన్ని సిచ్యువేషన్స్లో అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. ఇంకా మేమైతే కోయంబత్తూర్ స్టార్ట్ అయిపోయాం. 2.5 అవర్స్లో మేమైతే కోయంబత్తూర్ రీచ్ అయిపోయాం అనమాట. కోయంబత్తూర్లో ఉన్నాం మేము. హాయ్ చెప్పండి. బాయ్ గైస్. సో లాస్ట్ డే ఆఫ్ ది ట్రిప్ కోయంబత్తూర్లో సిరివాని వాటర్ ఫాల్స్ అండ్ ఈషా ఫౌండేషన్ మేము విజిట్ చేసి ఇంకా నెక్స్ట్ డే మాకు మళ్ళీ ట్రైన్ ఉంది. ఈషా ఫౌండేషన్ కానీ రెడీ అయిపోయి ఇంకా సిరివాని వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. తర్వాత అయితే మేము మా డ్రీమ్ ప్లేస్ ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాకైతే నాకైతే చాలా నచ్చింది. చాలా స్పేషియస్గా ఉందన్నమాట ఈషా ఫౌండేషన్. చాలా ఎక్కువ వాక్ చేయాలి బట్ ఒక మంచి వైబ్ అనమాట ఈషా ఫౌండేషన్ అంటే. నేను మళ్ళీ విజిట్ చేస్తానని అనుకున్నాను అనమాట. సో చూద్దాం గాడ్స్ గ్రేస్ ఎన్నిసార్లు అవుతుంది ఏంటి అనేది. సో ఇక్కడైతే మనకి ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే మేము కూర్చున్నాము. 7:20కి ఇక్కడ లేజర్ షో ఉంటుంది కదా, మస్ట్ విజిట్ గైస్. అదైతే గూస్ బంప్స్, అసలు మొత్తం డార్క్ చేసేసి వేస్తారు. చాలా బాగుంటుంది. వీడియోలో కన్నా లైవ్లో చూస్తేనే మీకు అది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఎంత పీస్ఫుల్గా అనిపించింది అక్కడ కూర్చున్నంతసేపు కూడా. మేమైతే 3:30కి అలా రీచ్ అయ్యాం ఇక్కడికి. అక్కడ కొద్దిగా ఫుడ్ తినేసి లేజర్ షో అన్నీ చూసుకొని వెళ్దామని చెప్పి 7:20కి స్టార్ట్ అవుతుంది. జస్ట్ 15 minutes మాత్రమే లేజర్ షో అనమాట. చాలా అంటే చాలా బాగుంది గైస్. లేజర్ షో స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇలాగ మ్యూజిక్ అది పెడతారు. సో లేజర్ షో స్టార్ట్ అయిపోయింది చూసారు. ఓన్లీ ఫోన్స్ తప్ప లేజర్ షో తప్ప ఇంకేం కనిపించట్లేదు. దాని తర్వాత మాకైతే ఒక మాల్కి తీసుకొని వెళ్ళారు. మాల్ అయితే చాలా ఖాళీ అయిపోయింది. అప్పటికి టైం 8:38 అయిపోతుంది. మేమైతే అక్కడే బర్గర్ కింగ్లో ఇంకా ఫుడ్ తినేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అంతే మా ట్రిప్ అయితే బాగా అంటే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. మంచి బడ్జెట్లో అయితే మేము వెళ్ళి వచ్చేసాము. పర్ హెడ్ 13,000లో వెళ్ళి వచ్చేసాం విత్ అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ కూడా.
కూడా. అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కానీ నా బడ్జెట్ వీడియో కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎలా ప్లాన్ చేసుకున్నాం ఏంటి అనేది కూడా మీకు చెప్తాము. చాలా అంటే చాలా బాగా అయింది. మెయిన్గా ఏంటి అంటే లొకేషన్స్ అనేవి బాగున్నాయి. బట్ చల్లగా ఉంది అనుకున్న వాళ్ళకి వేడిగా ఉంటుంది, వేడిగా ఉన్న వాళ్ళకి చల్లగా ఉంటుంది. సో మంచి పిక్స్ తీసుకోండి గైస్, ఎందుకంటే అవే మెమరీస్, మనకి మెమరీస్ ఎప్పుడు పిక్స్లోనే మిగిలిపోతూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళాం అనేది కూడా పిక్స్లోనే చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి టీ గార్డెన్లో కూడా మీరు అక్కడ ఫోటో తీసుకొని అయితే అసలు మర్చిపోద్దు. అదొక మంచి మెమరీ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు చూసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు వీలైనంత క్యాప్చర్ చేసి మీకైతే షేర్ చేసుకున్నాను. నేను మెయిన్ కూడా మెమరీ క్రియేట్ చేసుకున్నాను. సో ఇంకెంత కాలేసం వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. టేక్ కేర్, బాయ్.